అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచి చేపల పులుసు చేస్తున్నానండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని మనం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. మన పులుపు చూసుకొని మీకెంత చేపలు చూసుకొని మనం వేసుకోవాలి. నేనైతే ఇంత వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని శుభ్రంగా ఉప్పు, పసుపు వేసి కడిగి పెట్టుకోవాలి. మా సైడ్ అయితే వీటిని మెజ్జి చేపలు అంటాం. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇందులో నేను ఇలా 6 పీసులు అయితే తీసి వేరేగా పెట్టుకున్నానండి. ఇది ఫ్రై చేద్దామనేసి. మిగతా పీసెస్‌నన్నింటిని నేను పులుసు చేసుకుంటానని ఇలా వీటన్నిటిని సైడ్ పెట్టాను. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్టు అన్నీ వేసుకొని కొద్దిగా ఈ ముక్కలన్నింటినీ మనం ఫ్రై చేసుకోవాలండి. పులుసుకి మనం ఇలా కలిపేసి ఫ్రై చేసుకుంటేనే పులుసులోకి ఈ చేప ముక్కలు అనేవి చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ చేప ముక్కలన్నింటినీ పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ నేను చూపించే విధంగా అన్నీ పెట్టేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా ధనియాలు, జీలకర్ర, అల్లం, తెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు ఇవి మనం శుభ్రంగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో మనం టమాటా వేసుకోవాలి. ఒక టమాటా వేసుకొని శుభ్రంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా సోంపు, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు శుభ్రంగా వేగాక ఇందులో మనం కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలండి. ఈ పోపు వేగాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ శుభ్రంగా మనకి ఇందులో వేగిపోవాలండి. ఇందులో కొద్దిగా మనం పసుపు, కారం, ఇంకా చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఈ మసాలా పేస్ట్ని శుభ్రంగా వేయించుకోవాలి. ఆయిల్ కొద్దిగా పైకి తేలే వరకు పచ్చి వాసన కూడా మనకి పోతుంది. శుభ్రంగా వేగిపోతుంది మసాలా. చూసారు కదా, ఇలా మనకి రెడీ అవ్వాలి. ఇలాగ వేగాక మనం ఇందాకలా చింతపండుని పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు తీసుకోవాలండి. ఆ చింతపండు పులుసును కూడా ఇందులోనే వేసుకోవాలి. మనం ఇలా మసాలా కానీ గ్రైండ్ చేసి వేసుకుంటే మనకి బాగుంటుంది. ఇగో బెల్లం ఇది ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. మేమైతే కొద్దిగా పులుసుల్లో బెల్లం వేసుకుంటాం. ఇంకాస్త ఉప్పు వేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ పులుసు శుభ్రంగా మరుగుతుందండి. ఇందులో మనం వేయించి ఉంచుకున్నాం కదా, ఈ చేప ముక్కలను వేసుకోవాలండి. ఇలా మనం గ్రైండ్ చేసి మసాలా వేసుకుంటే మనకి పులుసు అనేది కొద్దిగా థిక్గా వస్తుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, చేప ముక్కలు వేసాక ఇలా ఉడుకుతుందన్నమాట. టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ అండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ పులుసు మరుగుతుంటే మనం పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు కోసి వేసుకుంటే బాగుంటుందండి. ఇలా మూత పెట్టి మరి కొద్దిగా మరిగించి మనం ఇందులోని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పులుసుల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చేపల ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ఇందులో కొద్దిగా పసుపు, కారం, ఇంకా చికెన్ మసాలా, ఇంకా సాల్ట్, ఇంకొద్దిగా ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం వేయించుకోవాలండి. ఇప్పుడు పులుసు కూడా మనకి రెడీ అయిపోతుంది. చేపల పులుసుకి చేపల వేపుడు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మా ఇంట్లో ఎప్పుడైనా మేము ఇలాగే తయారు చేసుకుంటాం. మీరు కూడా చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ చేప ముక్కలను కూడా మనం వేయించుకుందాం. ఇలా పెనం మీద పెట్టేసి
మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చిన్న మంట మీద మనం ఈ చేప ముక్కలన్నింటినీ వేయించుకోవాలండి. ఇప్పుడు టేస్టీ మజ్జి చేపల పులుసు వేపుడు రెడీ. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని ఈ చేప ముక్కలుగా నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేసుకుంటారండి. ఇది నా స్టైల్లో నేను ఇలా చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.